ఇవన్నీ చూడండి, నేను జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ అంటే కిచెన్లో వచ్చే వేస్టేజ్తోనే నేను చాలా రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి నా మొక్కలకి ఇస్తూ ఉంటానండి. అలాగే వాటర్ బదులు బియ్యం కడిగిన నీళ్ళు, కందిపప్పు కడిగిన నీళ్ళు ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుందండి. మనము అలాగే దోసపిండి, ఇడ్లీ పిండి మనము మిక్సీలో చేస్తూ ఉంటాం కదా, లాస్ట్లో అడుగు వచ్చేది మనం కడుగుతూ ఉంటాం. అలాంటి వాటర్ని, మజ్జిగ పులిసిపోయినది అవన్నీ కూడా ఇలా నేను స్టోర్ చేసేసి ఒకరోజు బనానా పీల్స్ని ఇలా వేసేస్తాను, బనానా ఫర్టిలైజర్ తయారైపోతుంది. ఒక్కొక్క రోజు ఆనియన్ పీల్స్ వేస్తాను, ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ తయారైపోతుంది. అలాగే ఫ్రూట్స్ పీల్స్ ఒక రోజు వేస్తాను, వెజిటేబుల్ పీల్స్ వేస్తాను. ఇలా రకరకాల ఫర్టిలైజర్స్ అండి. కాకపోతే కొద్దిగా ఓపిక ఉండాలంతే. ఎన్నో రకాల ఇలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి. ఇది పులిసిపోయిన మజ్జిగ అండి. మజ్జిగ నేను మీగడ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడు వచ్చిన మజ్జిగని ఇలా నేను స్టోర్ చేసి మొక్కలకి పెస్ట్